వాళ్ళను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించెను. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాలలో ఆత్మకు విమోచన కలిగినట్లుగా చూస్తున్నాం. మనం ఎవరున్నాం? మనము అన్యజనులం. దేవునికి దూరస్తులమైంది, శాపగ్రస్తులమైన మనకు విమోచన కలిగింది. ఇశ్రాయేల్ ప్రజలు కన్నీరు ప్రార్థన చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు కన్నీరు ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థనను చూసి వారిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వారికి జవాబిచ్చారు. ఐగుప్తు దేశం నుంచి అద్భుత రీతిలో దేవుడు వారిని కాపాడి బయటకు తీసుకొని వచ్చారు. వారి నిరీక్షణ చూడండి, ఏ దేవుడిపైతే వారి నిరీక్షణ కలిగి ఉన్నారు, దేవుడు అద్భుత రీతిలో వారిని కాపాడుతూ వచ్చారు. ఆ సూచక క్రియలు జరగడం కానీ, బయటకు రావడం కానీ, ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చడం కానీ, అబ్బా అద్భుతం. కానీ ఒకానొక సమయానికి వచ్చే వరకు వారి జీవితాల్లో శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ శ్రమలు ప్రారంభమైనప్పుడు కానీ వారి జీవితాల్లో అనుమానం రావడం, ఆ అనుమానాలతో పాటు వారి జీవితాల్లో ఒక వ్యతిరేకత స్వభావం వారి జీవితాల్లో కలగడం, మోషే గారిని అనడం, మేము అక్కడే ఉంటే